హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మిగిలిపోయిన చపాతీలు అయితే పోపు అయితే వేస్తున్నాను. ఎంత బాగుందో రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీ చేసుకుంటూ అయితే మనం తిరుపతి గురించి అయితే మాట్లాడుకుందాము. ఏంటంటే ముందు వ్లాగ్లో అయితే చెప్పాను నేను ఇంతకుముందు అసలు తిరుపతి వెళ్ళలేదు, ఈ మధ్య అయితే ఊరికే అయితే వెళ్తున్నాను, మాకు దర్శనం అయితే అవుతుంది అని చెప్పిన కదా. సో దాని కంటిన్యూషన్ వ్లాగ్ అన్నట్టు. అయితే నేను తిరుపతి వెళ్ళలేదు. అయితే మా హస్బెండ్కి ఆంధ్రాలో తిరుపతిలో అయితే ఊరికే అయితే ఒక 5 years నుండి ఊరికే అలా ట్రిప్స్ అయితే ఉంటుండే, ఆఫీస్ వర్క్ మీద అయితే వెళ్తుండే. తను ఎవ్రీ 6 monthsకి అలా అయితే వెళ్తుండే. సో వెళ్ళినప్పుడల్లా ఇంకా ఎమ్మెల్యే రికమెండేషన్ త్రూ అయితే తనైతే దర్శనం అయితే చేసుకుంటుండే. ఇప్పటిలాగా అప్పుడు లాకీ డిప్స్ ఇంకా ఆన్లైన్ బుకింగ్ ఇవన్నీ తెలియవు అన్నట్టు తనకు. సో ఇంకా ఎమ్మెల్యే రికమెండేషన్ త్రూ అయితే అట్లా అయితే వెళ్ళిపోతుండే. అయితే ఎవ్రీ ఇయర్ అలా అయితే వెళ్తుండే. కానీ మా హస్బెండ్ అయితే మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మొక్కుకున్నాడు, అక్కడ కళ్యాణం అయితే చేస్తానని, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తానని. కానీ అస్సలు కుదరలేదు, తీసుకెళ్ళలేడు అసలు. అయితే అలా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటే మాత్రం నాకైతే చాలా బాధేసేది. అలా ఒక 3 to 4 times అయితే ఆఫీస్ వర్క్ మీద వెళ్ళినప్పుడల్లా ఇంకా అక్కడ ఎమ్మెల్యే రికమెండేషన్ త్రూ అయితే ఇంకా దర్శనం అయితే చేసుకుంటుండే. నాకైతే చాలా బాధేస్తుండే, అసలు ఈయన మొక్కుకున్నాడు కానీ కళ్యాణం చేస్తా అని తీసుకెళ్ళట్లేడు, ఇంకా నాకైతే దర్శనంకి అయితే చేయిస్తలేడని నేను చాలా వరి అయ్యేదాన్ని. అలా ఊకే బాధపడుతుంటే ఒకరోజు అయితే నాకైతే వెంకటేశ్వర స్వామి కళలో అయితే వచ్చిండు. మా కాలనీలో అయితే టెంపుల్ అయితే ఉంది కదా, సో ఆ వెంకటేశ్వర స్వామి అయితే నిజ రూప దర్శనం అయితే కళలో అయితే వచ్చింది. నాకు ఆ దర్శనం ఉంటుందని కూడా తెలియదు. వారంలో ఒక రోజు అయితే గురువారం రోజు నిజ రూప దర్శనం అయితే ఉంటుందంట. అంటే స్వామివారికి ఎక్కువ అలంకరణ ఏం లేకుండా. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో చూడండి ఏం చెప్తాను.